హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఈరోజు మీకు పాలు సొరకాయని ఎలా వండాలో మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి. అంతేకాకుండా కమ్మగా తినే కొద్దీ తినాలనిపించే ఈ పాలు సొరకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలు తాగని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. వీడియోని క్లియర్గా పూర్తిగా చూసేయండి. ముందుగా హీట్ అయిన ఆయిల్లో కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, కొద్దిగా ఆవాలు, మరి కొంచెం జీలకర్ర, కొంచెం 2 ఎండుమిర్చిని వేసేసుకోండి. కొంచెం తొడుములు తీసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు. దీంట్లో నేను వెల్లుల్లి రెమ్మలు అనేది వేయలేదండి. దీంట్లో వెల్లుల్లి అనేది అవసరం లేదు. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకుని వేసుకోండి. కొంచెం చిటపటలాడిన తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం పచ్చిమిర్చిని వేసుకోండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 75% వరకు ఈ ఆనియన్స్ అనేది బాగా కుక్ అవ్వాలండి. ఇలా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి తిప్పుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత నేను ముందుగానే సొరకాయ ముక్కలు అనేది కోసి పెట్టుకున్నాను. ఈ సొరకాయ ముక్కలు అనేవి వేసుకుని ఒకసారి ఇలా తిప్పుకోండి. ఇవి కూడా బాగా 75% వరకు కుక్ అయిపోయిన తర్వాత ఇలా వాటర్ అనేది దిగింది కదండి, లైట్గా వీడియోలో చూపిస్తున్నట్టు. దాంట్లోకి మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని, కొంచెం పసుపుని వేసుకుని ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కారం వేసుకుంటున్నానండి. ఇందులో కారం అనేది ఎక్కువగా అవసరం ఉండదండి. ఇది ఎంత కమ్మగా ఉంటే కర్రీ అనేది అంత రుచిగా ఉంటుంది. కాబట్టి కారాన్ని మాత్రం చూసి వేసుకోండి. ఇలా కలియబెట్టుకున్న తర్వాత చిక్కటి పాలు పోసుకోవాలండి. పాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. మరొకసారి ఇలా కలియబెట్టుకున్న తర్వాత కుక్ చేసుకోవాలండి. పాలు కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ పాలు సొరకాయని ఎలా వండాలి ఇప్పుడు క్లియర్గా చూపించాను కదా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగానే మీకు చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.